కన్నబిడ్డనే నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష. సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కోర్టు సంచలన తీర్పు. సర్పదోష నివారణ పేరుతో 7 నెలల పసికందు నాలుక గొంతు కోసిన తల్లి భారతి. ఈ కేసు అత్యంత అరుదైన వాటిలోకెల్లా అరుదైన కోవకు చెందుతుందన్న న్యాయమూర్తి ఎం శ్యాంశ్రీ. ఉరిశిక్షతో పాటు 5,000 జరిమానా కూడా. భర్తపై హత్యాయత్నం కేసులో 2 రోజుల క్రితమే ఆమెకు 1 ఏడాది జైలు. నిజంగా ఇదైతే ఒక ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. ఒకసారి మనం డీటెయిల్స్ లో కూడా మనం వెళ్దాం. దీంట్లో మూఢనమ్మకం కోసం పేగుబంధాన్ని మర్చి 7 నెలల పసిబిడ్డను నరబలి ఇచ్చిన ఓ కిరాతక తల్లికి సూర్యాకోట్ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. సర్పదోష నివారణ పేరుతో కుమార్తెను గొంతు నాలుక కోసి హతమార్చిన ఆమెకు మరణదండ విధించడమే సరైనదని పేర్కొంది. ఆమె నేరం అత్యంత అరుదైన వాటిలోకెల్లా అరుదైన కోవకు చెందుతుందని తెలిపింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి ఎం శ్యాంశ్రీ తీర్పు వెలువరించారు. దోషికి ఉరిశిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే అదనంగా 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. కన్న బిడ్డను చంపిన ఆమె భర్తను సైతం హతమార్చేందుకు ప్రయత్నించిన కేసులో సీనియర్ సివిల్ కోర్టు 1 ఏడాది జైలు శిక్షతో పాటు 1000 జరిమానా విధించిన 2 రోజుల వ్యవధిలోనే ఈ తీర్పు వెలువడడం గమనార్హం. అసలు ఏం జరిగిందో మనం ఒక్కసారి చూస్తే, సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచల్ల గ్రామంలోని మేకలపాటి తండాకు చెందిన కృష్ణ భారతి ప్రేమించుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు నిరాకరించి భారతికి 2008లో వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేని భారతి భర్త నుంచి విడిపోయి 2019 జూన్లో కృష్ణ వివాహం చేసుకుంది. వారికి ఒక కూతురు కూడా జన్మించింది. అయితే ఆ చిన్నారికి పేరు పెట్టకపోవడంతో పొట్టిగా పిలుస్తున్నారు. అయితే పెళ్లికి ముందు ఆమెకు సర్పదోషం ఉందని ఒక జ్యోతిష్యుడు చెప్పడంతో అప్పటి నుంచి భారతి రకరకాల పూజలు చేస్తూ వస్తుంది. భార్య ఇంటి పనులు సైతం పట్టించుకోకుండా పూజల్లో మునిగిపోవడంతో భర్త కృష్ణ తన కూతుర్ని తల్లికి అప్పగించి వ్యవసాయ పనులకు వెళ్ళేవాడు. చివరకు భారతి ప్రవర్తన పట్ల విసుగు చెందిన భర్త అత్తమామలు ఆమెను ఖమ్మంలోని ఒక మానసిక వైద్యుడికి చూపించారు. అయినా ఆ మందులు వాడని భారతి మంత్రశక్తులతో తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటానని చెప్తూ పూజలు చేసేది. ఇక ఈ క్రమంలో 2021 ఏప్రిల్ 15న కృష్ణ ఆత్మకూరులోని ఏపూర్ గ్రామానికి చెందిన తన అక్కకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అక్కడ అత్త పొలం పనులకు వెళ్ళింది. ఇక వృద్ధుడైన మామ ఇంట్లో పడుకొని ఉండడంతో తన సర్పదోష నివారణకు ఇదే సరైన సమయమని భావించిన భారతి తన కూతుర్ని కిరాతకంగా నాలుక గొంతు కోసి హత్య చేసి పుట్టింటికి పరారైంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా భారతి అన్న రవి వెంటనే కృష్ణకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. కృష్ణ హుటాహుటిన ఇంటికి వెళ్లి చూడగా చిన్నారి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో కృష్ణ ఫిర్యాదుతో పోలీసులు భారతిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కీలక ఆధారాలు సాక్ష్యాలను సేకరించి పక్కాగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. ఇక సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవీందర్ వాదనలతో ఏకీభవిస్తూ భారతికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. భారతి తన భర్త కృష్ణపై 2023లో హత్యాయత్నం చేయగా దానిపై కూడా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితురాలు భారతికి సీనియర్ సివిల్ కోర్టు 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 1000 జరిమానా విధిస్తూ 2 రోజుల క్రితమే తీర్పు చెప్పారు. ఆ తీర్పు వెలువడిన 2 రోజులకే ఈ తీర్పు కూడా ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ కూడా కోర్టు తీర్పు చెప్పి నిజంగా ఇది ఒక భయానక ఆందోళన కలిగించారు. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు అయితే ఇప్పటికీ సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా ఈ మూఢనమ్మకాలు అయితే ఇప్పటికీ తొలగిపోవడం లేదు. ఇంకా అంటే కన్న బిడ్డనే నరబలి ఇచ్చేంత స్థితికి ఇంకా ప్రజలు ఉన్నారంటే నిజంగా ఇది ఒక ఆందోళనగా మనం చెప్పుకోవచ్చు. బాధ కలిగించే విషయం అసలు కన్న బిడ్డని ఇలా చేయడం అనేది ఎంత ఘోరం. అసలు కన్న బిడ్డనే నాలుగు కోసం నిజంగా శిక్ష నిజంగా కోర్టు మాత్రం కరెక్ట్ తీర్పిచ్చిందని చెప్పొచ్చు. న్యాయమూర్తి కూడా కీలక వ్యాఖ్యానించిన పరిస్థితి మనం ఇప్పటివరకు చూసాము. ఇలాంటి కఠినమైన చర్యలు కోర్టు తీసుకుంటేనే నెక్స్ట్ ఇంకొకరిది రిపీట్ అవ్వదు అసలు. అవును.